పరిస్థితిని ఎదుర్కొంటున్న వాయనాడు ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకోవడం మన సమిష్ట బాధ్యత అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఊహించని ఘోరమైన వరదలు, కొండ చర్యలు కనికరం లేకుండా వందలాది మంది ప్రాణాలను బలికొన్నాయని, ఇది హృదయ విదారకరమైన సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అబిడ్ స్కూలు కోడిలో నుండి సిపిఐ ఆధ్వర్యంలో కేరళ వాయనాడు విధ్వంసకర వరదలు, కొండ చర్యలు విరిపడ్డ బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ నిర్వహించారు. అబిడ్స్, కోటి, గన్ ఫౌండరీ, బషీర్బాగ్, లిబర్టీ తదితర ప్రాంతాల్లో డాక్టర్ కె నారాయణ విరాళాలు స్వీకరించారు. పశ్చిమ కనుమల వెంట విస్తరించి ఉన్న పచ్చని పర్వత ప్రాంతమైన వాయనాడ్ కేరళను సందర్శించే ప్రజలకు ప్రధాన పర్యాటక కేంద్రమని నారాయణ తెలిపారు. సమృద్ధిగా ఉన్న కొబ్బరి, తాటి చెట్లు, దట్టమైన అడవులు, వరి పొలాలు, ఎత్తైన శిఖరాలు కేరళలోని గొప్ప ప్రకృతి దృశ్యాలతో అలంకరించి ఉంటాయన్నారు. వీటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. వాయనాడు బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం, పునరావాసం అందించడమే సిపిఐ యొక్క లక్ష్యమని, ప్రకృతి విపత్తుతో నిర్వాసితులుగా మారి ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలవడం దేశ ప్రజల బాధ్యతని తెలిపారు. వారికి తక్షణ సహాయం, పునరావాసం అందించడానికి ప్రజలు ఉదారమైన విరాళాలు అందజేయాలని నారాయణ కోరారు. అది ప్రకృతి వరం లాంటి రాష్ట్రం. భారతదేశంలో సహజమైన అందచందాలు రాష్ట్రం. పర్యాటక ఆకర్షణ. అందులో వాయనాడు అనేది మరింత ప్రసిద్ధికి యాత్రలు ఎక్కువ పోతూ ఉంటారు. చాలా చూడవచ్చు. అయితే కొండలు, అధిక వర్షం వచ్చిన వల్ల కొండలు వచ్చే ఇల్లు, కొన్ని వేల ఇల్లు మాయమైంది. మనుషులు కూడా పొగలు అది పట్టుకునే కష్టం. సవాలు కూడా పట్టుకోండి. కానీ ఇల్లు ప్రాంతంలో దర్శనం చేయండి. ఇంకా ప్రకృతి వైపరీత్యాల వల్ల వాయనాడు ప్రజానికాన్ని కాపాడుకోవడానికి కావలసిన పరిచయాలు. అది కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి దీన్ని ప్రకృతి వైపరీత్యం ప్రకటించాలి. నేషనల్ కెలామిటీగా ప్రకటించాలి. తద్వారా యుద్ధం సాగు చేయాలి. కేరళ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం విషయం కాబట్టి విమర్శతో కూడుకున్న పద్ధతిలో కేంద్ర రాజకీయాలు లేదు, మానవత్వం లేదు. మానవత్వం నుంచి వాళ్ళు కాపాడుకునే బాధ్యత రాజకీయ అతీతంగా ఉంటూ కలిసి చేయాల్సిన పని ఉంటుంది. ఆ విషయంలో మేనిఫెస్టో చేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేనిఫెస్టో చేసే అన్ని రాష్ట్రాల్లో